సీతాదేవిని రావణాసురుడు అపహరించుకుపోతున్నప్పుడు కష్టాల్లో ఉన్న సీతాదేవి కేక విని జటాయువు తన రెక్కల శక్తిని ఉపయోగించాడు. వృద్ధాప్యం వచ్చినా తన పరాక్రమం తగ్గలేదని నిరూపిస్తూ రావణుడితో వీరోచితంగా పోరాడాడు. చివరికి గాయపడి భూమిమీద పడిపోయాడు. శ్రీరాముడు సీత కోసం వెతుకుతూ వచ్చినప్పుడు సీతను రావణుడు తీసుకువెళ్లాడని చెప్పి తన ప్రాణాలను త్యాగం చేశాడు. కొన్ని రోజుల తర్వాత సీతాదేవి కోసం వెతుకుతున్న వానర సైన్యం సీతాదేవి జాడ తెలియక నిరాశతో ఉంటారు. అప్పుడక్కడ సంపాతి కనిపిస్తాడు. హనుమంతుడు సంపాతిని చూడగానే తన కాలిపోయిన రెక్కల గురించి అడుగుతాడు. జరిగిన విషయం తెలుసుకున్న హనుమంతుడు తాము సీతాదేవి కోసం వెతుకుతున్నామని చెబుతాడు. అప్పుడు సంపాతి సీతాదేవిని వెతకడానికి హనుమంతుడు పడుతున్న కష్టం, తన ప్రభువుపై ఉన్న భక్తిని చూసి ఆనందపడ్డాడు. తన కాలిపోయిన రెక్కల బాధను మరిచిపోయి మరీ తాను వీరులైన వారికోసం ఏదైనా చెయ్యాలని నిర్ణయించుకున్నాడు. తన రెక్కలు కోల్పోయినా అతనికి కొన్ని వేల యోజనాలు చూడగలిగే దివ్య దృష్టి ఉంది. పూర్తి కథ తెలుసుకోవడానికి మా ఆది కథలు ఛానల్కు సబ్స్క్రైబ్ చేసుకోండి.